హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఎలగందల్ కోటలో ఉన్నాము. ఇది ఎక్కడ ఉందంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఎలగందల్ విలేజ్ లో ఉంది. సో చరిత్రకు వస్తే ఈ కోటని కాకతీయులు నిర్మించారు. 10వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించారు. ఎగ్జాక్ట్ గా తెలియదు మనకి, ఎందుకంటే ఆ టైంలో ఎవరు ఉన్నారో లేరో కూడా మనకు కూడా తెలియదు. సో ఈ కోటని ముసునూరు నాయకులు చాలా దృఢంగా చేశారంటే రెనోవేషన్ తీసుకొని మంచిగా స్టాండర్డ్ గా స్టోన్స్ అయినా వేరే కట్టడాలైనా మంచిగా చేసారు. 16వ శతాబ్దంలో ముసునూరి నాయకులు ఈ కోటను ఆక్రమించుకొని ఒక కమాండర్ ని దీనికి అపాయింట్ చేశారు. ఈ కోట యొక్క రాజు అటువంటి వాడు చాలా డేంజరస్ ఫెల్లో అన్నట్టు. ఎందుకంటే ఈ పక్కకున్న కోట మానేరు చెరువు దాని పేరు. అయితే ఆ చెరువులో మొసళ్లను విడిచాడు అని ఒక పెద్ద నమ్మకం ఉంది, ఇక్కడ విలేజర్స్ చెప్తుర్రు. అండ్ ఎందుకంటే ఈ కోటకి ఎక్కేది ఇది ఒకటే రూట్. ఇంకొక రూట్ ఏంటంటే వెనక సైడ్ నుంచి వెళ్ళి రావాలి. కాకపోతే ఆ వెనక సైడ్ లో మొత్తం వాటర్ ఫిల్అప్ చేసేసి దాంట్లో మొత్తం మొసళ్ళని విడిచిపెట్టిండంట. ఎందుకంటే ఎవ్వరు రాకుండా ఇట్లకెళ్ళి వచ్చిరంటే దొరికిపోతారు, అట్లకెళ్ళి వస్తే మొసళ్ళు తినేస్తాయి. సో అట్లాంటి టెక్నాలజీ యూజ్ చేసి రాజులు ఆ మొసళ్ళని ఆ చెరువులో విడిచారని ఒక నమ్మకం ఉంది. సో 2014 కాంగ్రెస్ హయాంలో మెగాస్టార్ చిరంజీవి గారు టూరిజం కి యూనియన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దీన్ని టూరిస్ట్ ప్లేస్ కింద కన్సిడర్ చేసి ఈ ప్లేస్ ని ఓపెన్ చేశారు టూరిస్టులు రావడానికి కోసం. ఎందుకంటే పాతకాలం యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడానికి జనాలందరూ చూడాలి ఇట్లాంటి ప్లేస్ కోసం అని చెప్పి మన అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నప్పుడు ఈ ప్లేస్ ని ఓపెన్ చేశారంట. అండ్ అప్పుడు ఏపీ టూరిజం వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేసుకున్నారు, అంటే మొత్తం దీన్ని చూసుకున్నారు. తర్వాత ఇక్కడ ఏంటంటే 2017 కి మన తెలంగాణకి కన్వర్ట్ అయిపోయింది. ఎందుకంటే ఏపీ టు తెలంగాణ, అప్పుడు మన తెలంగాణ వచ్చింది కాబట్టి దీన్ని తెలంగాణ వాళ్ళు తీసుకొని అజ్మీరా చందులాల్ హానరబుల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దీన్ని ఆర్గనైజేషన్ లోకి తీసుకున్నారు. సో అదండి ఈ కోట యొక్క చరిత్ర. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పెద్ద డోర్ అవుతున్నది. డోర్ చూడండి, ఇది ఆ కాలం నాటి డోర్. దీన్ని అసలు రెనోవేట్ ఏం చేయలేదు. ఈ గొల్లాలైనా వీళ్ళు ఆ కాలంలోనే తయారు చేశారు. ఈ తాళం వీళ్ళు వేసుకున్నారు. సో ప్రెసెంట్ అయితే దీని టైమింగ్ వచ్చేసి 10 AM to 5 PM. సో గైస్ ఇక్కడ ఎంట్రీలో ఒక పెద్ద ఫిరంగి ఉంది చూడండి. ఇది మాత్రం నీట్గా ఉంది, ఏం ప్రాబ్లం లేకుండా. మూడు ఉన్నాయి ఇక్కడ. సో గైస్ ఇప్పుడైతే ప్రెసెంట్ మేము ఈ డోర్లో నుంచి అయితే ఇప్పుడు ఎంట్రీ అయినాం. అయితే ఇప్పుడే వచ్చిండు 20 minutes లేట్ అయింది ఆల్మోస్ట్. సో ఈ డోర్ చూడండి ఎంత పెద్ద ఉందో. సో మనం ఈ లోపలికైతే వెళ్ళిపోదాం. సో గైస్ ఇక్కడ చూడండి, ఒకటి కింద మంచి ప్యూర్ శాండ్ ఉంటుంది. అండ్ ఇక్కడ పైన ఒక గద్దె లెక్క ఉంది కదా. మేము 6 years బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ అందరం ఈ శాండ్లో దుంకేవాళ్ళం. మేమైతే ఇప్పుడు మెయిన్ ఎంట్రెన్స్ లో కాకుండా దొడ్డిదారిలో పోతున్నాం. ఒకసారి ఇక్కడ కింద చూడు ఎట్లుందో. మేమైతే పైనుంచి వెళ్ళి పోతున్నాం, ఎందుకంటే రెగ్యులర్ గా 6 years నుంచి ఈ సేమ్ రూట్ లో వచ్చేసి బోర్ కొట్టింది. అందుకని డిఫరెంట్ రూట్ లో అయితే పోతున్నాం. కానీ వీళ్ళు దీన్ని మొత్తం బండరాళ్ళు సున్నం దీంతో యూజ్ చేసారు. ఒకసారి దీన్ని చూడరు, ఇదంతా సున్నం. మనకి ఇట్లాంటి సున్నం దొరకడు కష్టం. ఇప్పుడు సున్నం అంటే డైరెక్ట్ ఇట్లా సిమెంట్ టైప్ ఉంటుంది అన్నట్టు. అది ఇక్కడైతే ఒక వాటర్ ట్యాంక్ అయితే ఉన్నాయి, వాటర్ లేవు. అండ్ ఇక్కడ కొన్ని నైట్ టైంలో లైట్ ఫోకస్ చేయడానికి కూడా ఇవన్నీ లైట్స్. ఇది లైట్స్ 3D లైట్స్. నైట్లో వస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఒకసారి చూడండి, కాపలదారులు ఉండే స్థలం ఇది. ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళి అన్ని సెక్యూరిటీ చెకప్స్ అన్ని చేసి లోపల పంపించేటోళ్ళంట. అండ్ ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ఈ పిల్లర్ ఎంత దగ్గరకు ఉందో. ఒకటే ఒక మనిషి పట్టే అంటున్నది. రండి, ఇదో ఇంతే, ఇంకో మనిషి పట్టాడు. ఇంకా చూడండి ఎట్లుంది, బాగానే ఉంది. ఓ చాలా పెద్ద కొండ. అది చూడండి ఒకసారి పైనుంచి కాంపౌండ్ వాల్ ఎట్లా కట్టిరు వీళ్ళు. మనం మామూలుగా కాంపౌండ్ వాల్ అంటే ఫ్లాట్ గా ఇట్లా కట్టుకుంటాం కదా, కానీ వీళ్ళు చూడండి ఎట్లా కట్టిరు.
సో గైస్ ఒకసారి ఈ ఫిరంగి చూడండి ఎంత డేంజరస్ ఉందో. ఈ చూడు ఈ యొక్క పట్టుకునేది చాలా బరువు ఉంది ఇది. అయ్యో ఓ మై గుడ్నెస్, అమ్మో కాలుతుంది ఘోరంగా. ఇది మాత్రం చాలా బరువు ఉంది. ఈ ఆ కాలంలోనే దీన్ని మొత్తం ఐరన్తో తయారు చేసినట్టున్నారు. ఇది దీన్ని సగం పార్ట్ ఇరిగిపోయి ఎడబడిందో మరి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ ఉంది. దీన్ని మొత్తం క్రెయిన్స్తోనే లావట్టాలి, మనుషులు అయితే లావట్టారు, అంత డేంజరస్ ఉన్నాయి ఇది. సో గాయస్ ఈ ప్లేస్లో గుర్రాలని ఉంచేవాళ్ళంట. ఇది చూడండి ఘోరమైన స్మెల్ వస్తుంది అంతా. మొసళ్ళు ఏ ప్లేస్లో విడిచారో నేను మీకు చూపిస్తా. సో ఇట్లకెళ్ళి పోవాలి. సో ఇదే ఆ ప్లేస్. మొత్తం ఆ ప్లేస్లో ఇదంతా వాటర్ ఉండేది. ఇదంతా మానేర్ నది. అండ్ అక్కడ చూడండి ఒక పెద్ద బావి ఉంది, మంచినీరు బావి. అండ్ ఇక్కడ రాజు ఆ బావిలోని వాటరే తాగేవాడంట. అక్కడ నుంచి వెళ్ళి బట్టలతో తెప్పించుకొని తాగేవాడంట. అండ్ అక్కడ చూడండి రోడ్డు ఉంది, ఆ రోడ్ పై నుంచి వెళ్ళి అటు వేరే విలేజ్కి వెళ్ళిపోవచ్చు. సో గైస్ అక్కడ ఒకటి చిన్న మార్గం ఉంది పైకి, గుట్ట పైకి పోవడానికి. అక్కడ పైకి గుట్ట పైకి పోవచ్చు, కింద నుంచి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. ఇదేందో వాటర్ కుంటలు ఎక్కువ ఉన్నాయి, ఇలా వాటర్ ఉన్నాయి. ఎలా గబ్బులు ఉన్నాయి. సో గాయస్ ఇవి ఏంటంటే ఆ పాతకాలంలో ఉన్నటువంటి జైలు అన్నట్టు. ఇది జైలు, పక్కకి ఇంకో జైలు ఉంది. అమ్మో ఇది ఎంత డేంజరస్ ఉంది. ఓ గబ్బిలాలైంది. ఓ అబ్బో చాలా డేంజరస్ ఉంది. సో ఇది సెకండరీ జైలు. అది ఫస్ట్ జైలు చూసినాం కదా, ఇది మన సెకండరీ జైలు. ఇది ఒకసారి చూడండి ఎట్లుందో, ఎంత భయంకరంగా ఉన్నాయి. అండ్ ఈ పైనుంచి వెళ్ళి లైట్స్ రావడానికి చెప్పి హోల్స్ చేసారు. నైట్ అయిందంటే ఫుల్ చీకటే ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో. ఇటు నుంచి అటు హోల్స్ ఉన్నాయి. పడ్డావా పడ్డావా పడ్డావా. సో గైస్ ఇదైతే దోమినార్. అక్కడ ఒక మినార్ చూడండి ఎట్లయిపోయిందో, మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది. ఇది కొంచెం మంచిగా ఉంది అనుకోండి. ఇంకొంచెం మనం పైకి పోదాం. పైకి కూడా ఇంకొక ప్లేస్ ఉంది. అండ్ ఇది ఒకటి కనిపిస్తుంది కదా, దీంట్లో అప్పట్లో రాణులు పాలతోని స్నానం చేసేవారంట. ప్రెసెంట్ అయితే దీంట్లో అంత ఎండిపోయింది. ఈ ఫిరంగి చూడండి, పెద్ద ఫిరంగి. ఇవన్నీ బుర్జులు అంటారు. అండ్ ఇదొక బుర్జు పైన ఒక ఫిరంగి ఉంది. అండ్ అక్కడ ఒక బుర్జు ఉంది, అక్కడ ఒక ఫిరంగి ఉంది. కింద ఇంకొక 2-3 ఫిరంగిలు ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇది చూడు ఎంత పెద్ద ఉందో, చాలా బరువు ఉంది. ఈ ఫిరంగి అనేది దీనిపైన పెట్టి రోల్ చేసి ఎడిదిక్కు ఫిరంగిలు షూట్ చేయాలని చెప్పి ఇట్లా డిజైన్ చేసారు. ఇది అడిదిక్కు కనిపించే నది అంతా మొత్తం మానేరు నది. సో ఇవి దో మినార్ అన్నట్టు. ఇవి ఓన్లీ 2 మినార్స్ ఇక్కడ నుంచి కనిపించేటి. ఈ లోపలకైతే పోదాం రండి ఒకసారి. సో దిస్ ఈస్ ద టాప్ ఎండ్ ఆఫ్ ఎల్గందల్ ఫోర్ట్. 2 మినార్స్ క్లోజ్. మా స్టామినా మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది. ఇక నాకు అసలు ఎనర్జీ కూడా లేదు ఇప్పుడు కిందికి పోవాలంటే కూడా. సో గైస్ ఇంతటితో మన ఎల్గందల్ ఫోర్ట్ ఎక్స్ప్లోరింగ్ వాస్ డన్. అండ్ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అండ్ ఇన్ కేస్ ఇట్లాంటి లొకేషన్స్ ఏమన్నా మీ ప్లేస్లో ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐదర్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు మెసేజ్ చేయండి. అండ్ ఆ ప్లేసెస్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.